ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. కరీంనగర్లో ఆశా వర్కర్ల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. సమస్యల సాధన కోసం కరీంనగర్ కలెక్టర్ ముందు ఆందోళన చేశారు. కనీస వేతనంతో పాటు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పొన్నం. ఏళ్లుగా పనిచేస్తున్న వారిని సెకండ్ ఏఎన్ఎంలుగా గుర్తించడంతో పాటు కనీస వేతనం, ప్రసూతి సెలవులు ఇవ్వాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు ఆశా వర్కర్లు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. నిజామాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన జిల్లాలోని 2 షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంబపాలెం గ్రామంలోని మిషన్ కాకతీయ పనులను పరిశీలించింది రాష్ట్ర కళాకారుల బృందం. గ్రామస్తుల నుంచి పనుల వివరాలు, చెరువు పూడికతీత, నీటి నిల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు కళాకారులు. మిషన్ కాకతీయతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు కళాకారుల బృందం చైర్మన్ దేశపతి శ్రీనివాస్. ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టంపై ప్రజల్లో అవగాహన కోసం 5K రన్ నిర్వహించారు వరంగల్ పోలీసులు. పోలీసులతో పాటు 1000 మందికి పైగా స్టూడెంట్స్ ఈ రన్లో పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు జెండా ఊపి రన్ను ప్రారంభించారు. 5K రన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. పోలీసు ఉద్యోగాలకు అప్లై చేసుకున్న యువతీ యువకులకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా మరిపెడ మండలం జయ్యారం గ్రామంలో పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. జనంపై దాడికి దిగాయి. ఈ దాడిలో 10 మంది గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో జనంపై కుక్కలు దాడులకు దిగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో నిర్వహించిన 3K రన్ ఉత్సాహంగా సాగింది. అథ్లెటిక్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ లో జిల్లాలోని స్కూల్ స్టూడెంట్స్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియన్ హాకీ టీం మాజీ కెప్టెన్ ముఖేష్ 3K రన్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. జెండా ఊపి రన్ను ప్రారంభించారు. స్పోర్ట్స్ లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో హెల్ప్ అవుతాయన్నారు హాకీ ప్లేయర్ ముఖేష్. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల ఏరియా ఆసుపత్రిలో చిన్నారులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ కిడ్నాపర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అర్ధరాత్రి చిన్నపిల్లల వార్డులోని ఓ చిన్నారిని ఎత్తుకెళ్తుండగా బంధువులు పట్టుకున్నారు. కిడ్నాపర్ ను చితకబాది హాస్పిటల్ సిబ్బందికి అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలతో మొక్కజొన్న పంట నేల కొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు తమను తీవ్రంగా దెబ్బతీశాయి అంటున్నారు రైతులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రావణ మాసం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంట సమయం పట్టింది. ప్రైవేటు వాహనాలను గుట్టపైకి అనుమతించలేదు పోలీసులు. పుష్కరిణి ప్రాంతం, దర్శన క్యూలైన్లు, కళ్యాణ వ్రత మండపాలు, శివాలయ ప్రాంగణం, లడ్డూ క్యూలైన్లు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి.